అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. మా యొక్క ఛానల్లో వస్తున్నటువంటి ఈ వాస్తు కార్యక్రమాన్ని ఎందరో వీక్షిస్తున్నారు. మాకు వాళ్ళ యొక్క కామెంట్స్ పెడుతున్నారు. వాటికి మేము సమాధానాలు కూడా ఇస్తున్నాము. కొన్నింటికి సమాధానాలు ఇస్తున్నాము, కొన్నింటికి నేను చేసినటువంటి వీడియో చెప్పి అది చూసి అందులో ఉండేటటువంటి విషయాలు తెలుసుకోమని చెప్తూ ఉన్నాము. అంచేత చాలామంది చూస్తున్నారు కాబట్టి అందరికీ కూడా మా యొక్క అభినందనలు. ఎందుకంటే మీ యొక్క ఆదరణ ఉంటేనే ఏ ప్రోగ్రాం కానీ ఏ వీడియో కానీ ముందుకు వెళ్తుంది. అలాగే నేను ముందుగా ఒక మాట చెప్తున్నాను, ఈ వీడియో పూర్తిగా చూడండి, మధ్యలో ఆపొద్దు. ఎందుకంటే మధ్యలో ఆపితే ఎక్కడ నేను ఏం చెప్తున్నానో ఏం జరుగుతుందో ఏ విధమైనటువంటి స్క్రీన్ మీద చూశారు కదా, అన్నదమ్ములు ఇల్లు పంపకం ఎవరు ఎటు పడుకోవాలి. ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి అనేది విపులంగా మనం చెప్పేటప్పుడు మధ్యలో మీరు ఆపొద్దు, పూర్తిగా చూడండి. చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మీ మిత్రులకి, వాళ్ళు కూడా మరో కొంతమందికి షేర్ చేస్తారు. చక్కగా ఈ వీడియో అందరికీ అందుతుందన్నమాట. అది నా విజ్ఞప్తి. ఇక మనం సబ్జెక్టులోకి వెళ్దాం. ఇప్పుడు అన్నదమ్ములు ఇల్లు పంపకం ఎవరు ఎటు ఉండాలి అనేది మన సబ్జెక్ట్ కదా. అయితే అన్నదమ్ములు విషయంలో మీకు వేసి చూపిస్తా చూడండి. ఇది ఉమ్మడి కుటుంబం. ఇది ఉమ్మడి కుటుంబం అన్నమాట. నేను చెప్పేది ఉమ్మడి కుటుంబంలో ఎలా ఉంటుంది, వాళ్ళు విడిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. తూర్పు ఇది, పడమర, ఉత్తరం ఇది, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. అయితే వీరింటికి వెళ్ళి నేను చూడడం జరిగింది. ఏమిటంటే విషయం, వారికి పెద్దవాళ్ళు అయ్యారు, తల్లిదండ్రి కూడా లేరు. వాళ్ళకి తల్లిదండ్రులు లేరు. 2 పోర్షన్ల ఇల్లు ఇది. 2 పోర్షన్ల ఇల్లులో ఇంట్లోనూ అంతకుముందు పెద్ద కొడుకు, పెద్ద అబ్బాయి ఇక్కడ ఈ స్థానంలో పడుకునేవాడు, నిద్రపోయేవాడు. అంటే ఆయన పడగది ఇది. రెండో కొడుకు ఈ స్థానంలో బెడ్రూమ్ ఏర్పాటు చేసుకున్నాడు. చక్కగా ఆ సంసారం బాగా జరిగింది. పెద్ద కొడుకు సంపాదించడం, అలాగే పెద్ద కొడుకేమో చేదోడు వాదోడుగా, అంటే పెద్ద కొడుకు అంటే పెద్ద అబ్బాయి అనుకోండి, ఇంకా తల్లిదండ్రులు లేరని మనం అనుకున్నాం కదా. పెద్ద అబ్బాయికి అంటే అన్నగారికి ఈ అబ్బాయి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఇద్దరు కూడా ఒక కొలుక్కి వచ్చి మంచి బాగా సంపాదించుకున్నారు. సంపాదించుకున్న తర్వాత మరి అన్నదమ్ములు ఒకరికొకరు ప్రాణమే. కానీ కొన్ని కుటుంబాల్లో మాత్రం వాళ్ళు తోడుకోడళ్ళు ఉంటారు కదా. కొన్ని కుటుంబాల్లో తోడుకోడళ్ళు సొంత అక్క చెల్లెళ్ళగా మసులుకుంటారు. ఎవరికి ఏ బాధ వచ్చినా, అయ్యో నా అక్కకి వచ్చిందా ఈ బాధ, లేకపోతే నా చెల్లెలకి వచ్చిందా ఈ బాధ, లేకపోతే నా బావగారికి ఇలాగొచ్చిందా, నా మరిదికి ఇలాగొచ్చిందా అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మంచి మనసుతో ఉండే కుటుంబాలు, కోడళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఒక నాణ్యానికి రెండో పక్క చూస్తే కొంతమంది వాళ్ళు ఏదైనా ఒక చిన్న విషయం, ఒక పిల్లల దగ్గర, లేకపోతే వీటి దగ్గర, లేకపోతే కొనుక్కునే విషయాల దగ్గర, వీటి దగ్గర ఆయన అంతే రేటు పెట్టి కొనుక్కున్నాడు, మీరు ఇంత తక్కువ పెట్టుకుని కొనుక్కున్నారు అంటే
ఆ చిన్న అబ్బాయి ఏమంటాడంటే పోన్లేవే అన్నయ్య పెద్దోడు సంపాదిస్తున్నాడు, పోన్లే అన్నయ్య కదా నా అన్నయ్య కదా అంటే మీ అన్నయ్యే, అలాగైతే రేపు పొద్దున మనం చేసినట్టే సంసారం అని ఇలాగ రకరకాల గొడవలు పెట్టేసుకుని ఇంట్లోనూ ఆ కుటుంబం వీధిని పడిపోయి, ఎప్పుడైతే ఈ గొడవలు అసలు ఇంతకీ ఈ గొడవలు పడ్డానికి ముఖ్య కారణం ఏమిటంటే వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఎవరో చెప్పారట వాళ్ళకి, ఈ ఇక్కడ ఇది చేయకముందు బాగానే ఉంది, ఎవరో చెప్పారట వాళ్ళకి ఈశాన్యంలోనూ బీరువా పెట్టుకుని డబ్బు అక్కడ పెట్టుకోండి, ఈశాన్యంలో మహాలక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పి ఎవరో చెప్పారట. వాళ్ళు ఏం చేశారు, బీరువా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారండి. ఇక్కడ అంటే మనం అక్కడది కాదు, ఈశాన్యంలో పెట్టేది. ఇక్కడ పెట్టారు బీరువా తీసుకొచ్చి, అంటే ఇక్కడ గుమ్మం ఉంది, ఇక్కడ బీరువా పెట్టారు. అంటే ఇదంతా మరి ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే వాయువు ఈశాన్యం లెక్కేసుకుంటే ఇక్కడి వరకే కదా మనకి ఉత్తరం ఉన్నది, ఇదంతా ఉత్తరమే, అంటే ఉత్తర ఈశాన్యం అనమాట. ఉత్తర ఈశాన్యంలో బీరువా పెట్టేశారు. చాలా హెవీ బరువు అయిపోయింది అది. ఆ బరువు అయిపోయిన దగ్గర నుంచి ఇంట్లో మనస్పర్ధలు ఒకరికొకరు పడకపోవడం, రకరకాలుగా వాళ్ళు ఇక మానసికమైనటువంటి అశాంతి ఎక్కువ పెరిగిపోయింది అందులో వాళ్ళిద్దరి మధ్యనే. ఇక ఒక రోజున వాళ్ళు ఏం తీర్మానం చేసుకున్నారంటే, అంటే ఇల్లదే, అదే ఇల్లు వేరుపడిపోదాం, ఎవరు కుండ అంటే మనం ఇప్పుడు కుండ అంటే పాత రోజుల్లో ఎవరి కుండాలే వండుకోండి అని ఎవరు పెద్దలు, అరే అబ్బాయి మీకు అన్నదమ్ములకి ఇద్దరికి పట్టలేదు, తోడుకోళ్ళకి పట్టలేదు కాబట్టి ఎవరి కుండాలు వండుకోండిరా అనేవారు పెద్దలు. అలాగా వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు విడిపోయి ఎవరి సంసారం వాళ్ళు చేసుకునే దగ్గరికి వచ్చేసారు. వచ్చినప్పుడు ఏమైంది, పెద్దవాడు ఎక్కడ ఉండాలి అప్పుడు, పెద్దవాడు ఇక్కడే ఉండాలి, ఈ స్థానంలోనే ఉండాలి. కానీ ఇక్కడ పెద్దవాడు ఏం చేశాడంటే, ఎవరో అన్నారట, ఇది నువ్వు ఇది ఇచ్చేసిన తర్వాత ఇందులో ఉంటాడు మీ తమ్ముడు, అంటే ఇది ఉచ్చ స్థానం, ఈ తూర్పు ఈశాన్యం, పైగా వీళ్ళు డోర్ ఎక్కడ పెట్టుకున్నారు, బాగానే ఉంది డోర్ పెట్టుకోవడం కూడా, ఇలాగ వచ్చాడు. తూర్పు ఈశాన్యం అంటే ఉచ్చ స్థానంలో తమ్ముడు ఉన్నాడు, ఇక ఇది నీచ స్థానం అయిపోయింది, ఇది అది విడిపోయింది కదా, గోడ కట్టేశారు. ఇంకా ఇది నీచ స్థానం, ఆ ఇంటికి దక్షిణం అన్నమాట. ఇది ఉచ్చస్థానం. ఉచ్చస్థానంలో ఉండేటప్పటికి తమ్ముడు వ్యాపారం సొంతంగా పెట్టుకున్నాడు కదా, విడిపోయారు కదా, వాళ్ళది ఏదో చిన్న వ్యాపారం, అదే మామూలుగా ఏదో బట్టలు కొట్టే ఏదో ఎవరి షాప్ వాళ్ళే ఇవన్నీ చేసుకున్నారు. అయితే తమ్ముడు సంపాదించడం మొదలుపెట్టాడు, అన్నగారేమో చిక్కుల్లో పడిపోయాడు. ఉండే కొద్ది వ్యాపారం, అతని వ్యాపారం కూడా లాస్ రావడం అవన్నీ. అయితే అప్పుడు నన్ను తీసుకెళ్ళారనమాట. అప్పుడు నన్ను తీసుకెళ్తే నేను చెప్పాను, నువ్వు పెద్దవాడు, ఈ పక్కన ఉండవలసింది కరెక్టే, కానీ ఇది నీచ స్థానం, ఇది ఉచ్చస్థానం. అందువల్ల మీరిద్దరూ ఎలాగో మీరు గోడ కట్టేసుకున్నారు కాబట్టి గుమ్మాలు మార్చుకోండి. ఇది ఎలాగైనా నీచ స్థానం అయినప్పటికీ కూడా నువ్వు ఈ గుమ్మం నుంచే ఇక్కడ ఈ గుమ్మంలోంచే కలిసి వస్తున్నారు వాళ్ళు, ఆ గుమ్మం మార్చుకోలేదు ఇంకా, ఆ గుమ్మంలోంచే వస్తున్నారు. అంచేత చిన్నవాడు మంచి స్థానంలోకి వెళ్ళిపోయాడు, ఇంకా కలిసి వచ్చే స్థానం కుబేర స్థానం అది. ఇతనేమో ఇటు రావడంతో ఈ స్థలం అంతా కూడా దక్షిణం అంతా కూడా మరి యమధర్మరాజు పాలనలో ఉంటుంది అది. ఆయన అంటే యమధర్మరాజు చిక్కులు పెట్టాడని కాదు, అది నీచ స్థానం అనమాట అది. అప్పుడు వెళ్ళిన తర్వాత వాళ్ళు నేను ఉండగానే వాళ్ళ పెద్దలు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, నేను చెప్పాను ఇది వాస్తురీత్యా చాలా తప్పు ఉంది ఇది, అంచేత వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని చిన్నవాడు అసలు పెద్దవాడు ఇక్కడికి రావడం వల్లే ఈ చిక్కులన్నీ వచ్చినాయి. నీచ స్థానంలో ఎప్పుడు ఉండకూడదు పెద్దవాడు అంటే బరువు ఉన్న స్థానమే, కానీ ఇక్కడ ఇడిపోయిన తర్వాత గోడ కట్టేసుకున్న తర్వాత ఇతను విడిగా ఉండాలి. ఇక్కడ విడిగా ఉండాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఈ ఇంటికే చూసుకోవాలి, ఆగ్నేయం నైరుతి వాయువు ఈశాన్యం. ఈ గదిగా ఇంకా ఇది అయిపోయినప్పుడు ఇక్కడ గుమ్మం పెట్టుకోవాలి.
ఇక్కడ గుమ్మం పెట్టుకోవాలి. ఇక్కడ గుమ్మం పెట్టుకుని ఇక్కడ ఆగ్నేయంలో గుమ్మం పెట్టుకోవాలి. దక్షిణాగ్నేయం చాలా మంచిది. అలాగే దక్షిణ ఇది ఇక్కడేంటిది, ఈ ఇంటికి ఇది దక్షిణాగ్నేయం, ఆగ్నేయం ఇది. తర్వాత ఇక్కడ తూర్పు అంటే పడమర వాయువ్యం. ఇలాగ చిన్న చిన్న మార్పులన్నీ చేసి వాళ్ళిద్దరిని సరిగ్గా సరిచేసాం. వీళ్ళకి బాగానే ఉంది. ఎక్కడో చిన్న చిన్నవి ఏమి ఉంటే కొన్ని అంటే గుమ్మం దగ్గర ఇక్కడ ఏం చేశారంటే ఇలా గుమ్మం పెట్టుకున్నారు. ఈ గుమ్మంలోంచి వస్తున్నారు. ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు తెలియక ఏం చేశారంటే బరువు తీసుకొచ్చి, అంటే ఇక్కడ ఎలాగో బరువు పెట్టేసుకున్నారు కదా, ఈ బరువు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. మళ్ళీ ఇది పెద్ద పొరపాటు. ఏం చేశారంటే వీళ్ళు ఈ గదిలోనే ఏర్పాటు చేసుకున్నారు. అన్నగారికి పిల్లలు లేరు, తమ్ముడికేమో కొడుకు. అంచేత వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు. పిల్లలు కొడుకేమో అదే చిన్నపిల్లలే, వాళ్ళు కొడుకు కూతురు అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. పిల్లలు ఎక్కడ పడుకుంటారు, వీళ్ళేమో ఇక్కడికి వచ్చేసారు. అంతా తప్పే, మొత్తం అంతా తప్పే. అలాగే ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో సరి చేస్తున్నాం మేము. ఆ విధంగా అన్ని తప్పులు చేశారు. తప్పులు చేసిన తర్వాత ఎప్పుడైతే అన్నదమ్ములకి విడిపోయేటప్పుడు, ఒక ఇంట్లోనే విడిపోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకరు నీచ స్థానంలోకి వెళ్ళొద్దు, ఒకరు ఉచ్చ స్థానంలోకి వెళ్ళొద్దు. ఇద్దరు ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు, ఇద్దరు రెండు కళ్ళు పైనుంచి స్వర్గంలో నుంచి చూస్తారు. మీ తల్లిదండ్రులు నా కొడుకులు బాగోవాలని ఆశీర్వదిస్తారు. అంచేత ఇద్దరు బాగోవాలనుకుంటే మీరు ఆ స్థలాన్ని మొత్తం ఇంటిని పడగొట్టేసి చక్కగా ఎవరి ఇళ్ళకి వాళ్ళకి వాస్తు ప్రకారంగా కట్టించుకుంటే మీరు ధన కనక వస్తు వాహనాలతోటి, అదేవిధంగా సుఖ సంతోషాలతోటి, భార్యాభర్తల మధ్య అన్యోన్యంతో ఉంటారు. ఈ విషయం మీరు గ్రహించి ఆ విధంగా చేయండి మీరు. సరే, నేను మళ్ళీ మీకు నా విజ్ఞప్తి ఏమిటంటే, ఇది సబ్స్క్రైబ్ చేయండి, చేసి 10 మందికి షేర్ చేయండి. తర్వాత మళ్ళీ ఒక మంచి సబ్జెక్ట్ తోటి మంచి అంశం మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో వస్తాను నేను. అంతవరకు మరి సెలవు. నమస్కారం.